బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న బండి భగీరథ్ ను పోలీస్ కస్టడీకి అనుమతించాలంటూ అధికారులు నేడు మేడ్చల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రితో పాటు బీజేపీ పార్టీకి చెందిన సంగప్పను కూడా ప్రశ్నించాలని అధికారులు నిర్ణయించినట్లుగా సమాచారం. బండి భగీరథ్ స్నేహితుల నుంచి కూడా వాంగ్మూలాలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. మైనర్ అయిన తన కూతురుపై బండి భగీరథ్ పలుమార్లు లైంగిక దాడులు జరిపినట్లుగా ఓ మహిళ ఈ నెల 8న పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు బిఎన్ఎస్తో పాటు పోక్సో యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. అనంతరం బండి భగీరథ్ కోసం గాలింపు చేపట్టారు. చివరికి అతన్ని నార్సింగ్ ప్రాంతంలోని పోలీస్ అకాడమీ వద్ద అరెస్ట్ చేసినట్లుగా సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్ ప్రకటించారు. అయితే బండి భగీరథ్ను సరెండర్ చేశామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. ఇదిలా ఉండగా తన కూతురికి జరిగిన అన్యాయంపై బాధితురాలి తల్లి రాసిన ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంట్లో 2025 డిసెంబర్ 31వ తేదీ రాత్రి నుంచి ఆ మరుసటి రోజు తెల్లవారుజాము వరకు మొయినాబాద్లో జరిగిన ఘటనలను ఆమె ప్రస్తావించారు. ఆ సమయంలో ఫామ్ హౌస్లో 10 మంది బండి భగీరథ్ స్నేహితులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. వారి పేర్లను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు కూడా. ఇక మార్చి ఏప్రిల్ నెలల్లో చట్టపరమైన చర్యలకు తాము సిద్ధం కాగా పరోక్షంగా ఒత్తిళ్లు వచ్చినట్లుగా తెలిపారు. ఏప్రిల్ 22న సంగప్ప అనే వ్యక్తి తమ ఇంటికి వచ్చి మాట్లాడినట్లుగా కూడా బాధితురాలి తల్లి లేఖలో పేర్కొన్నారు. ఆ మరుసటి రోజున తాము కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిసినట్లుగా తెలియజేశారు. భరోసా కోసం వెళ్లిన తమను భయపెట్టారని లేఖలో వివరించారు. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు బాధితురాలి ఇంటికి వెళ్లిన సంగప్పతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ని కూడా దీనిపై ప్రశ్నించాలని నిర్ణయించినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అదే సమయంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు ఫామ్ హౌస్లో బాధితురాలతో పాటు బండి భగీరథ్ వెంట ఉన్న అతడి స్నేహితుల నుంచి సోమవారం కొంతవరకు సమాచారాన్ని సేకరించి రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విచారణ 2.5 గంటలకు పైగా జరిగినట్లుగా సమాచారం. ఇక తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ బండి భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జడ్జి మాధవీదేవిపై కొందరు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ ఆదివారం ఫిర్యాదు చేయగా చార్మినార్ పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. విచారణ చేపట్టి ఆంధ్రప్రదేశ్కు చెందిన దామోదర్ అనే వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు. బండి భగీరథ్కు బెయిల్ మంజూరు చేస్తే జడ్జి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి దక్కుతుందని దామోదర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతీసేలా పోస్ట్ పెట్టినందుకు దామోదర్ను అరెస్ట్ చేశారు. నిన్న మొన్నటి వరకు ఖరీదైన కార్లు, చుట్టూ 10 మంది స్నేహితులు, విందులు, వినోదాలతో గడిపిన బండి భగీరథ్ ప్రస్తుతం చెర్లపల్లి జైల్లోనే మహానంది బ్లాక్లో ఒంటరిగా ఉంటున్నాడు. బ్యారక్లోని మిగతా ఖైదీలతో మాట్లాడడానికి కూడా ఆయన సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది.